నంద్యాల డిస్ట్రిక్ట్లో ధోని కాన్స్టిట్యున్సీలో పెట్టడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన శరణారెడ్డి గారు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ప్రత్యేకంగా అసలు స్పోర్ట్స్ అనే దానికి, స్పోర్ట్స్ వల్ల మన దేశానికి ఒక గొప్ప పేరు వస్తుంది. ఇట్స్ ఎ ప్రైడ్ థింగ్ యాక్చువల్లీ. స్పోర్ట్స్లో మనం రిప్రజెంట్ చేసి మన దేశం తరఫున ఒక పథకం కానీ, లేదంటే ఒక వరల్డ్ కప్ కానీ గెలిచిన రోజు ఒక దేశానికి, మన దేశానికి, మన భారతదేశానికి ఎంతో ప్రైడ్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇందాక లక్ష్మీ నరసింహ గారు చెప్పినట్టు 1982లో మన రాజీవ్ గాంధీ గారు స్పోర్ట్స్ అనేది సెపరేట్ వింగ్ ఉండాలి, స్పోర్ట్స్ కోసం తెలియాలి ప్రజల్లో అని ఆ రోజే కలర్ టీవీని తీసుకొని వచ్చారు. కలర్ టీవీని తీసుకొచ్చి కలర్ టీవీలో ఏషియా కప్ అనేది ఇండియాలో పార్టిసిపేట్ చేసి తెచ్చి ఆ ప్రచారం కలర్ టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి, అవగాహన రావాలి, స్పోర్ట్స్ వల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలియాలి అని మన కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మన రాజకీయాలు మెయిన్ స్పోర్ట్స్ వల్ల ఏంటంటే మనకంటూ ఒక డిసిప్లిన్ పెరుగుతుంది, ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ అలాంటి స్పోర్ట్స్ను కూడా రాజకీయం చేస్తారు, డబ్బు చేస్తారు, రికమెండేషన్ చేస్తారు. ఒకప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో, ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేవారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కానీ, డిస్ట్రిక్ట్ నుంచి జోన్ కానీ, జోన్ నుంచి స్టేట్ కానీ, స్టేట్ నుంచి నేషనల్ కానీ, రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆఖరికి స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలు కూడా సేల్ చేసుకోవాలి. అంత దారుణమైన సిచ్యువేషన్ వస్తుంది. స్పోర్ట్స్ అనేది అది ఎంతో గొప్ప విషయం. అందరికీ ఉండే టాలెంట్ కాదు, 10 మందిలో ఒక 2 సక్సెస్ అవుతారు కష్టపడితే. అంత కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి స్పోర్ట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండి ఇండియాకి ఏదో చేద్దాం, దేశానికి మంచి పేరు తెద్దాం అన్న వాళ్ళు కూడా ముందుకు రానివ్వట్లేదు బీజేపీ గవర్నమెంట్. మొన్న జంతర్ మంతర్లో మనం చూసాం, చదువును కూడా అమ్మేశారు. మీకు ఎడ్యుకేషన్ అమ్మేస్తే ఇంక ఎకడమిక్ డెవలప్మెంట్ వస్తుంది. నీట్ ఎగ్జామ్ అనేది డాక్టర్లకు సంబంధించింది, నెక్స్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ అవుతారు. అలాంటి ఎగ్జామ్ పేపర్ కూడా బీజేపీ గవర్నమెంట్ బయటకు అమ్మేసి ఏ ట్యాబ్లెట్ దేనికి రాయాలో తెలియని డాక్టర్ మనకు ఎలా ఉంటుంది పరిస్థితి. సో అయితే మనకి ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈరోజు బీజేపీ చేసే అరాచకాలన్నీ ప్రజలందరికీ కూడా క్లియర్గా, చిన్నపిల్లలు అడిగినా బీజేపీలో చెప్పేసే పరిస్థితులు వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మన డీసీసీ గారు లాంటి వాళ్ళు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటి వాళ్ళ కోసం, మన లక్ష్మీ నరసింహ గారు అలాంటి గ్రేట్ లీడర్స్ కోసం ఈరోజు ప్రజలు ఎదురుచూపు చూస్తున్నారు. కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్ చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలివేలు కిషన్ వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక జిఆర్ఎస్ ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ శ్రీమతి చంద్రహౌస్ గారు.